అందరికీ నమస్కారం. పెరుమాళ్ సన్నిధికి స్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైంది. దక్షిణాయనంలో వచ్చే ప్రతి పండగ కూడా ఎంతో విశిష్టమైనది. అయితే ఈ పండగలన్నింటికంటే ముందుగా వచ్చేటువంటి పండగ ఆషాఢ పూర్ణిమ. ఆషాఢ పూర్ణిమని వ్యాస పూర్ణిమని, గురు పూర్ణిమని అంటారు. ఫొటోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, ఈరోజు మనం ఏ విషయం గురించి మాట్లాడుతున్నాము. గురు పూర్ణిమ. ఫోటోలో మీకు కనబడుతున్న వాళ్ళు మా గురుదేవులు ఎర్రమిల్లి మహాలక్ష్మి అమ్మగారు. ఆమె యొక్క ఆదరణ, ఆమె యొక్క అభిమానము, ఆమె అందించినటువంటి జ్ఞానమే ఈరోజు నా ఈ అందమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానపూర్ణమైనటువంటి ఈ జీవన విధానానికి మూలంగా భావించవచ్చు. అయితే ఆమె యొక్క చరిత సుమాంజలిని ఈరోజు మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మాతృశ్రీ ఎర్రమిల్లి మహాలక్ష్మి అమ్మగారు మా గురుదేవులు. గురు పరంపరలో భాగంగా మా స్వగురువులుగా వీరిని శ్రీ విద్యా సంప్రదాయంగా భావిస్తాము. ఈ గురుదేవులు మమ్మల్ని గురువుగారని కానీ అమ్మగారు అని కాకుండా అమ్మ అని పిలవమంటూ ఉండేవారు. నిజంగా అమ్మ యొక్క లాలన, నాన్న యొక్క దీవెన అన్నీ కలగలిపే మా గురువుగారు. ఎంత అభిమానంగా మాకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సర్వస్వాన్ని, జ్ఞానామృతాన్ని కూడా మాకు అందించారంటే ఈరోజు మేము ఇంత అద్భుతంగా, ఆనందంగా పూజలు చేసుకుంటూ, నలుగురికి మంచి మాటలు చెప్పుకుంటూ, ఒక మంచి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆవిడిచ్చినటువంటి ఆసరానే మూలంగా భావించవచ్చు. గురుదేవుల యొక్క జీవితాన్ని చూసినట్లయితే పుల్లాభట్ల సీతమ్మ గారికి, అలాగే సుబ్బారావు గారికి ఎలమంచిలి గ్రామంలో గురువుగారు జన్మించడం జరిగింది. తర్వాత వాళ్ళ మేనమామ అయినటువంటి సూర్యనారాయణమూర్తి గారు లీడర్గా పనిచేస్తూ ఉండేవారు ఈ పరిసర ప్రాంతాల్లో. ఆయన వివాహం చేసుకునేసి ఈ గ్రామానికి రావడం జరిగింది. అయితే ఈ పరంగా వచ్చినటువంటి గురుదేవులు ఈ పట్టణంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్నో రకాలుగా చక్కగా లలితా శాస్త్రాలని, సౌందర్య లహరిని, ఉపనిషద్ భాష్యాల్ని ఎన్నో రకాలుగా అన్నింటినీ కూడా తెలియచేయటం జరిగింది. గీతా మకరందాన్ని పూర్తిగా సంపూర్ణంగా వీళ్ళందరికీ బోధించడం జరిగింది. ఈరోజు పట్టణంలో మహిళలందరూ ఒక పాట పాడుకున్నా, ఒక సహస్రం చదువుకున్న, ఒక పూజ చేసుకున్నా కూడా గురుదేవులను తలుచుకోకుండా ఉండరు. గురువుగారికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరం అయ్యారు. అన్న వదినలే వాళ్ళని తల్లిదండ్రులుగా పెంచారన్నమాట. ఆ రోజుల్లో ఎక్కువ సంతానం కాబట్టి 5 మంది చిన్నపిల్లల్ని కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ పిల్లలతో సమానంగా పెంచి చక్కగా ఇళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు. అలాంటి పెద్ద కుటుంబంలో పెరగటం వల్ల గురువుగారికి చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి ఆధ్యాత్మిక సౌరభం, వాళ్ళ మేనత్త గారు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సంపద, నలుగురితో చేయాలి, నలుగురికి అన్నీ ఇవ్వాలి, నలుగురికి అంతా చేయాలనేటువంటి తాపత్రయం ఉంటూ ఉండేదన్నమాట. అయితే అదే చందాన చాలా రకాలుగా విద్యార్థులకి ఉత్సాహాలను ఇస్తూ ఎన్నో రకాలుగా తీర్చిదిద్దారు. అసలు ఈ నగరంలో ఎవరికి కూడా దేవుడు అంటే ఏంటి, నమస్కారం చేస్తే చాలు అనే చందాన ఉండేవారు. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి విపులంగా వివరించి వాళ్ళకి అర్థమయ్యేటువంటి సరళమైన రీతిలో వారికి పూజా విధానాలను అన్నింటినీ నేర్పించి వాళ్ళ యొక్క ఉన్నత జీవనానికి కారణమయ్యారు. నేను నా శ్రావణ పూర్ణిమ నుండి గురువుగారి దగ్గర విద్యాభ్యాసం ప్రారంభించాను. అయితే నా ఈ తక్కువ సమయంలోనే ఎన్నో విషయాలను గురువుగారి దగ్గర తెలుసుకోవటం జరిగింది. 10 సంవత్సరాలు మాత్రమే నేను శిష్యర్కం చేశాను, కానీ 10 జన్మలకు సరిపడా జ్ఞానాన్ని గురుదేవులు అందించడం జరిగింది. ఎన్నో రకాలుగా కేవలంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్నే కాదు, సమాజంలో ఎలా ఉండాలి, సామాజికమైనటువంటి కట్టుబాట్లు ఏంటి, ఇలాంటి అన్ని విషయాలను, అలాగే నాకు స్వయంగా మాతృమూర్తి లేనటువంటి సమయంలో ఒక ఆసరాగా నిలిచి నాకు సర్వస్వాన్ని నేర్పించినటువంటి తల్లి మా గురువుగారు. అయితే గురువుగారు ఇలాగా
మాకు అన్ని రకాలుగా జ్ఞానాన్ని నేర్పిస్తూ ముముక్షత్వానికి కారణమైనటువంటి శ్రీ విద్యా పరంపరలో మమ్మల్ని కొనసాగింపాలని మంత్రోపదేశం కూడా చేయటం జరిగింది. శ్రీ విద్య, గణపతి, బాల వంటి విశేషమైనటువంటి జీవితాలు తరించిపోయేటువంటి మంత్రాలను కూడా మాకు ఇచ్చి మమ్మల్ని, మా జీవనాలని కూడా మార్చినటువంటి పవిత్రమైన లలితా పరమేశ్వరి యొక్క అపర రూపమే మా గురువుగారు. అలాంటి గురువుగారు ఇవాళ ఈ గురు పౌర్ణమి రోజు ఆమెను తలుచుకుంటూ ఆమె నేర్పిన సంస్కారాన్ని, ఆమె తీర్చిదిద్దినటువంటి మా జీవనశైలిని మరొక మారు మేము గుర్తు చేసుకుంటూ ఆమె యొక్క స్మృతులతో ఈ పవిత్ర దినాన్ని మేము గడుపుతున్నాం. మేము మా శిష్యులు అందరం కూడా గురువుగారికి ఎన్ని జన్మలైనా కూడా ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చినందుకు, ఆధ్యాత్మికంగా మమ్మల్ని ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దినందుకు కూడా ఆవిడ్ని ఈరోజు ఈ పవిత్రమైనటువంటి రోజున తలుచుకుంటున్నాము. మీరు చూస్తున్నట్లయితే గురువుగారు పీఠంలో శ్రీచక్రార్చన అయిన తర్వాత గురువుగారు అమ్మవారి యొక్క పీఠాన్ని ఏ రకంగా ప్రతిష్ఠ చేస్తున్నారో మీరు గమనించవచ్చు. ఇదేనండి మా గురుపీఠం. ఇక్కడే మేము ఎన్నో విద్యలు నేర్చుకున్నాం, ఎన్నో అనుభూతులు పొందాం, ఎన్నో ఆనందాలు అన్నీ పంచుకున్నాం మా గురువుగారితో. ఇవాళ భౌతికంగా ఆమె మా మధ్య లేరు, కానీ ఆధ్యాత్మికంగా మేము చేసే ప్రతి సాధనలో కూడా, మేము పూజించే ప్రతి దేవతలో కూడా మా పూజలను అందుకుంటారు మా గురుమాత. ఎందుకంటే కబీర్ గారు చెప్పినట్టుగా భగవంతుడు అలాగే గురువు ఇద్దరూ కూడా ఒకే సమయంలో కనబడినట్లయితే మనం గురువు గారికే నమస్కరించాలి మొదటగా అని కబీర్ గారు చెప్పారు తన దోహాలో. అలాగే గురువు ద్వారా మాత్రమే మనం ఆధ్యాత్మిక సాధనను పరిపూర్ణం చేసుకుంటాం. కాబట్టి ఆ గురువునే మనం మొదటగా ఆరాధించాల్సి ఉంటుంది. అయితే ఈ పవిత్రమైన ఆషాఢ పూర్ణిమ రోజు వ్యాస భగవత్పాదులు జన్మించారు. ఆయన వేద విభజనం చేసి వేదవ్యాసునిగా పేరు పొందారు. అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు అయినా కూడా వేదవ్యాసునిగానే సుపరిచితులు. అయితే పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని, అలాగే ఉపనిషత్ భాష్యాన్ని రాసినటువంటి ఆ మహనీయుని యొక్క జన్మదినాన ఇలా గురుదేవుల్ని గౌరవించాలనేటువంటి సాంప్రదాయం తదనంతర కాలంలో వ్యవస్థితమైంది. అదే సాంప్రదాయంలో మీరు కూడా మీ గురువులను, మీ జీవనంలో వచ్చినటువంటి, మీ జీవితకాలంలో మీకు పరిచయం అయినటువంటి అందరి గురువుల్ని కూడా ఈరోజు స్మరించుకుంటూ, అవకాశం ఉన్నవాళ్ళు వారి దర్శనం చేసుకొని వారి యొక్క దీవెనలను పొంది ఆశీస్సులను పొందటం ద్వారా సంవత్సరాంతం కూడా సత్సంతాన సౌభాగ్య తుల్యంగా మనం గడపవచ్చు అనేసి మనకి పురాణాలు అనేవి చెప్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ రోజు మా గురుదేవుల్లాగే మీకు కూడా గురుదేవులు ఉన్నట్లయితే వారిని కూడా స్మరించుకుంటారని, మీ మనసంతా కూడా వారి యొక్క స్మృతులతో, వారు నింపినటువంటి జ్ఞానంతో నింపుకుంటారని మరీ కోరుకుంటున్నాం. అయితే గురువుగారు లలిత కోటిపారాయణ అనేటువంటి సంకల్పం చేసి అది ముగియకుండానే మధ్యలో మణిద్వీపాన్ని పొందటం జరిగింది. కాబట్టి ఆ సమయంలో శిష్యులుగా మేమందరం కలిసి ఆమె యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం ఆ కర్తృత్వాన్ని, కర్మత్వాన్ని తీసుకొని ఆమె యొక్క విధానంలోనే, ఆమె రాసినటువంటి విధానంలోనే ఆ సంకల్పాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. గొప్ప గొప్ప కార్యాలు అనేవి వెంటనే జరిగిపో, అలాగే ఒక్కరి వలన కూడా సాధ్యం పడవు. కాబట్టి ఇంతటి ఘన విజయానికి మా అందరికీ సహకరించినటువంటి గురుమండలికి, ఎర్రమిల్లి మహాలక్ష్మి అమ్మగారి శిష్య పరంపరకి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, వారందరికీ గురుదేవుల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆమె నేర్పిన జ్ఞానం దినాభివృద్ధిగా చెందాలని, ఆమె యొక్క అనుగ్రహాలు ఎప్పుడూ కూడా మాపై ఉండాలని, కరుణామృతాన్ని కురిపించేటువంటి ఆమె వీక్షణలు మా నుండి ఎప్పటికీ కూడా దాటిపోకుండా ఉండాలని మనసారా గురువుగారికి విన్నవించుకుంటున్నాము ఈ సందర్భంగా. అదే రకంగా గురు పూర్ణిమ అనేది ఒక వేడుకలా ఉండేది మా గురుపీఠంలో. శ్రీ విద్యానికేతన్ అనేటువంటి గురుపీఠంలో గురువుగారు గురు పౌర్ణమి రోజు ఆరాధన చేయడానికి విశేషమైనటువంటి ఏర్పాట్లు చేసేవారు. ఆ ఏర్పాట్లలో నేను, అలాగే నా తోటి విద్యార్థులందరూ కూడా పాల్గొని గురువుగారికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళం. ఆ స్మృతులన్నీ కూడా ఈరోజు గురువుగారిని పూజించుకుంటూ, ఆ స్మృతులన్నింటినీ కూడా మరొక మారు గుర్తు తెచ్చుకుంటూ, గురుదేవులకి హృదయపూర్వకమైనటువంటి పూజని ఈరోజు చేసుకోవటం జరిగింది. గురుదేవుల యొక్క రుణాన్ని ఈ జన్మకి కాదు, మరొక జన్మకి కూడా నేను పూర్తి చేయలేనని, తీర్చలేనని మనసారా ఆమె పాదాలను పట్టుకొని వేడుకుంటున్నాను.